ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లోగాను సౌత్ ఆఫ్రికాను ఓడించి టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీతో సాధించడంతో సంబరాలైతే అంబరాన్ని దాటిపోయాయి. అదే సమయంలో సారథి రోహిత్ శర్మ సైలెంట్గా ఈ ఫార్మాట్కి అయితే గుడ్ బై చెప్పేశాడు. అయితే హిట్ మ్యాన్ ఫోకస్ ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. ఇక టీ20పై కొత్త వారు దృష్టి పెట్టి వారసత్వాన్ని అందుకోవాలని భావించాడు. వాస్తవానికి హిట్ మ్యాన్ టీమిండియాకి ఈ ఫార్మాట్లో కొత్త ప్రమాణాలను సెట్ చేశాడు. అతడి వారసుడు ఇప్పుడు వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలిగే స్థాయిలో అయితే ఉండాల్సిందే. భారత్ పొట్టి ఫార్మాట్లో దాదాపు దుర్భేదమైన పరిస్థితికి అయితే చేరుకుంది. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికి అప్పగిస్తారనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రేసులో పలువురు స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఈ రేసులో ప్రస్తుత జట్టు వైస్ కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో అతడి ఆట తీరు ఫ్యాన్స్ ను ఖుష్ చేసింది. ముఖ్యంగా ఫైనల్స్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానే ముందుండి ఎదురు దాడికైతే దిగాడు. ఎంతో రిస్క్ తో కూడిన చివరి ఓవర్ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి తాను ఎంతటి ఒత్తిడినైనా తట్టుకొని నిలబడతాడని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ ఫార్మాట్ లో 2022 ఐపీఎల్ ను గుజరాత్ టైటాన్స్ కు సాధించిన అనుభవం అయితే హార్దిక్ పాండ్యాకు ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు నాయకత్వం అయితే వహిస్తున్నాడు. వాస్తవానికి 2022 టీ20 కప్ లో భారత్ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ తో 3 మ్యాచ్ల సిరీస్ అయితే జరిగింది. దానికి హార్దిక్ పాండ్యానే నాయకత్వంగా వహించాడు, అలాగే గెలిపించాడు కూడా. ఆ తర్వాత శ్రీలంకపై 3-0 క్లీన్ స్వీప్ చేయించాడు. స్వదేశంలో కివీస్ పై 2-1 తేడాతో సిరీస్ విజయాల్లో విజయ పదంలో నడిపించాడు హార్దిక్ పాండ్యా. అయితే గత ఏడాది చివరిసారిగా వెస్టిండీస్ లో జరిగిన ద్వైపాక్ష టోర్నీని మాత్రం 3-2 తేడాతో ఓడిపోయాడు. ఇక జట్టుకు హార్దిక్ పాండ్యా స్థాయి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటివరకైతే లభించలేదు. దీంతో అతడి పాత్ర కీలకంగా మారనుంది. బ్యాటింగ్, బౌలింగ్ పై పట్టు ఉండటం అతడికి కలిసి వచ్చే అంశమే. కాకపోతే తరచూ గాయాలవుతాయనే అపవాదం అయితే అతని పేరట ఉంది. కొన్ని సీజన్లో తన కోటా ఓవర్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితి అయితే ఎదుర్కొన్నాడు. దీంతో పాటు వన్డేల్లో కూడా అతడు ఆల్రౌండర్ పాత్ర పోషించాల్సి అయితే ఉంటుంది. ఇక మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా నాయకత్వ రేసులో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్ లో తిరుగులేని ఆటగాడు. తాను 5 ఓవర్ల క్రీజులో ఉంటే చాలు ఏ మ్యాచ్నైనా ఈజీగా గెలిపించగల సత్తా ఉన్న బ్యాటర్. ఇటీవల కాలంలో భారత్ జట్టులో దూకుడు బ్యాటింగ్ పెరిగిందంటే మాత్రం దానికి కారణం మాత్రం సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పుకోవచ్చు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటించిన వేళ టీమిండియాకు నాయకత్వం అయితే వహించాడు. మొత్తం 7 మ్యాచ్లకు నాయకత్వం వహించి 5 గెలిపించాడు. తన చివరి మ్యాచ్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై ఏకంగా 56 బంతుల్లోనే శతకం కూడా చేశాడు. అదే మ్యాచ్ 106 పరుగుల తేడాతో విజయం సాధించాడు. దీంతో ఓవరాల్ గా సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా కెప్టెన్ రేసులో అయితే నిలబడింది. తర్వాత కెప్టెన్ రేసులో వినిపిస్తున్న మరో పేరు జస్ప్రీత్ బుమ్రా. ఈ బౌలింగ్ మిషన్ ప్రపంచ కప్ లో బ్యాటర్లను వణికించింది. 3 ఫార్మాట్లు ఇతడు ఆడుతున్నాడు. బ్యాటర్ల బలహీనతలు గమనించి తగినట్లుగా బౌలింగ్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇతడికి నాయకత్వ అనుభవం చాలా తక్కువ. గతంలో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. మంచి వ్యూహ చతురత అలాగే గేమ్ అవేర్నెస్ అతడికి ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే గాయం నుంచి కోలుకొని వచ్చాక భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటన నాయకత్వం వహించి గెలిపించాడు. 3 ఫార్మాట్లో కీలక బౌలర్ కావడం, గాయాల భయం కారణంగా అతనికి నాయకత్వ పగ్గాలు అప్పగించేందుకు సెలెక్టర్లు అయితే కొంచెం టెన్షన్ పడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి తోడు కెప్టెన్సీ అదనపు భారంగా మారి అతను లయ దెబ్బతీస్తుందనే భయాలు చాలానే ఉన్నాయి. ఇక తర్వాత ప్లేయర్ శుభ్మాన్ గిల్. తాజాగా జింబాబ్వేతో పొట్టి సిరీస్కు స్టార్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ పగ్గాలు అందుకున్నాడు. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ఫలితం అతడి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించే అవకాశం అయితే ఉంది. ఈ ఫార్మాట్లో గుజరాత్ టైటాన్స్ లీగ్ జట్టుకు ఇప్పటికే నాయకత్వం వహిస్తున్నాడు. కానీ ఈసారి ప్రపంచ కప్ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఏకకాలంలో ఈ ఫార్మాట్ గుడ్ బై చెప్పడంతో జట్టులో గెలుస్తానం దాదాపు ఖాయమైనట్లే కనబడుతుంది. ఇక వన్డేల్లో ఇప్పటికే కీలక బ్యాటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక తర్వాత పేరు వచ్చేందుకు రిషబ్ పంత్. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు కూడా కెప్టెన్సీ రేస్ పరిగణలోకి అయితే తీసుకోవచ్చు. గాయం తర్వాత మళ్ళీ మంచి దూకుడుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అయితే అడుగు పెట్టేశాడు. వికెట్ల వెనక ఉంటూ బ్యాటర్ల బలహీనతలు, పిచ్చి మార్పులను వేగంగా అంచనా వేయగల సత్తా అయితే అతడికి సొంతం. అలాగే గతంలో లెజెండ్ కెప్టెన్ ధోని కూడా ఇవే స్కిల్స్ తో జట్టును విజయపదంలో నడిపించిన సంగతి అందరికీ తెలిసిందే. 2024లో తాను బ్యాటింగ్ లో రాణిస్తూనే ఢిల్లీ లీగ్ జట్టును నడిపించాడు. 2022లో స్వదేశంలో దక్షిణాఫ్రికా జరిగిన 5 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-2తో డ్రా చేసుకుంది. జట్టులో వికెట్ కీపర్ రోలుకు విపరీతమైన పోటీ ఉండటం పంతకి నెగిటివ్ పాయింట్ అయిపోయింది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ లాంటి వారితో పోటీ పడాల్సి వచ్చింది. దీంతో టీం 11లో అతడి స్థానం సుస్థిరం చేసుకోవాల్సి ఉంది. వీరిలో చాలా మందికి ఇప్పటికప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించకపోయినా భవిష్యత్తు కోసం అయితే సిద్ధం చేయవచ్చు. ఇక కొత్త కెప్టెన్ గా డిప్యూటీ పోస్ట్ కూడా భర్తీలో చేయాల్సి వస్తుంది. వీరిలో ఒకరికి అవకాశం రావచ్చని అయితే ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే కొనసాగిస్తారని నేను అనుకుంటున్నా. ఇక వైస్ కెప్టెన్ వచ్చేకి నాకు తెలిసి రిషబ్ పంత్ తీసుకుంటారు. ఎందుకంటే వికెట్లు వెనక ఉంటూ బ్యాటర్ల బలహీనతలు అలాగే పిచ్చి పరిస్థితులను ఈజీగా అంచనా వేస్తే అలాంటి పర్సన్ కెప్టెన్ గా ఉంటే ధోనిని మనం చూసే ఉన్నాం.
అందుకని నేనైతే ఇతన్ని వైస్ కెప్టెన్ గా ప్రపోజ్ చేస్తున్నా. జస్మిత్ బుమ్రా అంటారా? సో జస్మిత్ బుమ్రాకి ఏమైనా ఇంజురీస్ అయితే మళ్ళీ టీమిండియా బౌలింగ్ యూనిట్ ప్రాబ్లం పడుతుంది కాబట్టి అతని పేరు అయితే ఎంకరేజ్ చేయడం లేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ అంటారా? ఓన్లీ T20 ఫార్మాట్ లోనే కన్సిస్టెన్సీ ప్లేయర్, రిమైనింగ్ ఫార్మాట్ లో అంత ఎఫెక్టివ్ గా ఉండడు కాబట్టి కొన్ని దృష్ట్యా అతన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇక తర్వాత శుభ్మాన్ గిల్, తన ఏజ్ తక్కువే కాబట్టి తనకు చాలా అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసి ప్రస్తుతానికి అయితే అంత ఎంకరేజ్ అయితే చేయకపోవచ్చు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియా T20 ఫార్మాట్కి వచ్చేసరికి ఎవరు కెప్టెన్ గా ఉంటే, ఎవరు వైస్ కెప్టెన్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.